ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ స్థాయి ఏజెంట్లను అప్రమత్తం చేయాలని టీడీపీ నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులు, జోనల్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2019కి ముందు అధికారంలో ఉన్న వైసీపీ కుట్రపూరితంగా తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా అలాంటి కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సర్పై అవగాహన కల్పించేందుకు జూన్ 2న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకు వర్క్షాప్ నిర్వహించాలని ఆదేశించారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడు విజయవంతమైనందున ప్రతి 3 నెలలకు ఒకసారి క్లస్టర్ స్థాయిలో వర్చువల్ సమావేశాలు నిర్వహిద్దామని సీఎం తెలిపారు. మహానాడులో ఆమోదించిన మహిళలకు 33% రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రతి బుధవారం పార్టీ కార్యక్రమం ఉండేలా క్యాలెండర్ రూపొందించాలన్నారు. ఒక వారం నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిగితే మరో వారం జిల్లా స్థాయి సమావేశాలు జరగాలని ఆయన స్పష్టం చేశారు. మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు తప్పుపట్టారు. తెలుగువారు ఎక్కడున్నా తెలుగు జాతి ఒక్కటేనని స్పష్టం చేశారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని గుర్తు చేశారు. అక్కడ టీడీపీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉందన్న చంద్రబాబు, పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు.